ఆయన పేరు పాడి కౌశిక్ రెడ్డి. చెలరేగితే 6 అడుగుల చిచ్చుబుడ్డి. గులాబీ శిబిరంలో నయా న్యూస్ పేపర్ అనిపించుకున్న తరువాత ఆయన దూకుడు బ్రేకులు లేకుండా పోయింది. మీరరిస్తే అరుపులే, నేనరిస్తే మెరుపులే అంటూ ప్రతి సందర్భంలోనూ పటాసులా పేలిపోతున్నారు. లేటెస్ట్ గా పోలీసుల్ని బెదిరించిన కేసు విచారణలో కూడా అదే టెంపో కంటిన్యూ చేశారు. మీరడిగేది మీరు అడగండి, నేను చెప్పేది నేను చెప్తా అంటూ ఫైర్ ఫైటింగ్ షురూ చేశారు. చిన్న గ్యాప్ తీసుకుని సీఎం రేవంత్ పై కూడా సీరియస్ కమెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కౌశిక్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో ఇది కౌశిక్ రెడ్డి వారం. ఓవైపు కేటీఆర్ ఫార్ములా ఈ కేసు వ్యవహారంతో రాజకీయం రణరంగంగా మారి రాష్ట్రమంతా హీటెక్కినా దీనికి సమాంతరంగా అంతే రేంజ్లో వేడి పుట్టించిన మరో కటౌట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. క్రమం తప్పకుండా సీజన్ కో కాంట్రవర్సీ పుట్టిస్తూ పర్ఫెక్ట్ ఫైర్ బ్రాండ్ అనిపించుకుంటున్నారు 6 అడుగుల చిచ్చుబుడ్డి. లేటెస్ట్ గా ఇవాళ కూడా నన్ను చూడు నా రంగం చూడు అంటూ డైలాగులతో రెచ్చిపోయారు. లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదించాలి అనుకుంటున్నారా? అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పోలీసుల్నే పరేషాన్ చేశారు. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో పోలీసుల నోటీసుల మేరకు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పిఎస్లో విచారణకు హాజరయ్యారు కౌశిక్ రెడ్డి. తమ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు గత నెల 4వ తేదీన అనుచరులను వెంటేసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఎమర్జెన్సీ ఫీల్డ్ డ్యూటీకి వెళ్తోన్న సీఐకి అడ్డుపడి కంప్లైంట్ తీసుకోవాలంటూ వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొందరిపై కేసు నమోదైంది. మరుసటి రోజు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడుదల చేశారు. ఇదే కేసులో కౌశిక్ రెడ్డికి నోటీసులిచ్చారు. వాస్తవానికి కౌశిక్ గత నెల 27వ తేదీనే విచారణకు రావాల్సిందే. తన తండ్రి అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని పోలీసులకు తెలిపారు. దీంతో ఇవాళ విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులిచ్చారు. దీంతో కౌశిక్ రెడ్డి మాసప్ ట్యాంక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. దాదాపు గంట పాటు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. కానీ ఇది పక్కా తప్పుడు కేసు అంటున్నారు కౌశిక్ రెడ్డి. ఈ రోజు అడిగిన క్వశ్చన్ 32 క్వశ్చన్లు అడిగిర్రు. అన్నిటికీ కూడా బరాబర్ జవాబు చెప్పిన. వాళ్ళని కూడా నేను రిటర్న్ క్వశ్చన్ వేసిన. అసలు నేను వచ్చింది పిటిషన్ ఇవ్వడానికి. ఇవాళ దాకా మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు బుక్ చేయలేదు అనేది నేను చెప్తా ఉంటే పాపం మా అయ్యో గారి దగ్గర కూడా సమాధానం లేదు. తను కూడా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉండే. ఫిర్యాదు చేసేందుకు ముందే అపాయింట్మెంట్ తీసుకుని స్టేషన్కు వెళ్తే ఇన్స్పెక్టర్ పట్టించుకోలేదని అప్పటి ఘటనను రీకాల్ చేసుకున్నారు కౌశిక్ రెడ్డి. రివర్స్ లో తననే అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తమను అదే పనిగా వేధిస్తోందని ఆరోపించారు. నా ఫోన్ అనేది రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు ఇద్దరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పడానికి నేను పోలీస్ స్టేషన్ పైన నేను పిటిషన్ ఇవ్వడానికి సిఏ గారి దగ్గరకు పోతే సిఏ గారు లేచి ఉరుకుతా ఉన్నారు. ఒక బాధ్యత కలగ ఎమ్మెల్యేగా నేను వచ్చినప్పుడు ఒక సిఏ గారు లేచి ఉరుకొచ్చా? ఈజ్ దిస్ రైట్? ప్రజాప్రతినిధి ఎవరైనా స్టేషన్కు వచ్చినప్పుడు పోలీసులు సరైన రీతిలో స్పందించాలని చట్టమే చెబుతోంది. అటువంటప్పుడు ఎమ్మెల్యేగా తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. పండుగ రోజు కూడా తనను దొంగలా అరెస్టు చేశారని, 6 గ్యారంటీలపై గట్టిగా నిలదీసిన వాళ్లందరిపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తానిచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ప్రశ్నించారు. భాష మార్చుకోవాలి అంటూ తనకు సలహా ఇచ్చేవాళ్లు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాలని చురకలంటించారు. సిఏ గారిని నేను అడిగినా, నేను మీకు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినా, మీరు ఇట్లా ఉరకడం ఎందుకు? పిటిషన్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అన్న తర్వాత పిటిషన్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత 1-2 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, శివధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసులు బుక్ చేసి తెల్లారి వందలాది మంది పోలీసు వాళ్ళని నా ఇంటి మీదకి పంపించి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసిండ్రు. ఎమ్మెల్యే సంజయ్ ని బెదిరించిన కేసులో అరెస్ట్ అయి ఇటీవలే బెయిల్ తెచ్చుకున్నారు కౌశిక్ రెడ్డి. గతంలో మరో ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై బాహాబాహీకి దిగిన ఘటనతో వార్తల్లోకెక్కారు. పొలిటీషియన్లతోనూ ఇటు పోలీసులతోనూ కయ్యానికి కాలు దువ్వుతూ తరచూ న్యూస్ మేకర్ అవుతున్నారు. మాటలతోనే కాదు చేతులతో కూడా గట్టుదాటి తెగబడుతోన్న కౌశిక్ రెడ్డి అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారా? మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కేసులకి భయపడేటోడే లేడు. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్మా మినిస్టర్ అయిపోయిండు.